సో నెక్స్ట్ పాయింట్ అదేనే ఏంటి, సిరిధాన్యాల్ని నానబెట్టిన నీళ్ళని వాడాలి. వాటర్ సోక్ చేసేదానికి వాడినది పారేయకూడదు, దాంట్లోనే కుక్ చేయండి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయొచ్చు, బట్ ఆ నీళ్ళని పారేయద్దండి, ఎందుకంటే దీంట్లో లాట్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో మీకు ఇచ్చిన పుస్తకంలో న్యూట్రిటివ్ వాల్యూది ఒక టేబుల్ ఉంది. సో దాంట్లో మీరు చూస్తే విటమిన్ బి కాంప్లెక్స్ మొత్తం చాలా ఎక్కువగా మీకు ఈ మిల్లెట్స్లో కనిపిస్తుంది. అలాగే మెనీ మినరల్స్ ఆల్సో. ఇవి మీరు నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళని పారేస్తే విటమిన్స్ మినరల్స్ అన్నీ లాస్ అయిపోతాయి, మీకు దొరకవు, అవసరం ఉన్న పదార్థాలు దొరకకుండా పోతుంది. సో డోంట్ థ్రో అవే ది వాటర్ యూస్డ్ ఫర్ సోకింగ్. ఆ నీళ్ళనే వంట చేసేదానికి సో ఫస్టే ఒకసారి కడిగి ఆ నీళ్లు పోసేసి తర్వాత కొలత చేసి నీళ్ళు వేసి పెట్టండి, కావాల్సింటే అదే నీళ్ళని వండేదానికి కూడా వాడుకోండి. క్లియర్? ఎనీ అదర్ డౌట్స్? సో పెంచేటప్పుడు అయితే ఏమీ డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే మీరు మిల్లెట్స్ పెంచేటప్పుడు ఫర్టిలైజర్ వేసినా కూడా వేయకుండా ఉన్నా కూడా అవుట్పుట్లో అంత తేడా ఉండదు. రీజన్ బీయింగ్, ఫస్ట్ డిస్కషన్లో ఎందుకు మిల్లెట్స్ని నెగ్లెక్ట్ చేసి రైస్ వీట్ ప్రమోట్ చేశారు. రైస్ వీట్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్, ఇవి నీళ్లు తక్కువ తీసుకునే ధాన్యాలు. సో మీరు ఫర్టిలైజర్ వేసినా కూడా ఇవి నీళ్ళే పీల్చుకోవు, సో ఫర్టిలైజర్ని అబ్జార్బ్ చేయవు. సో మీకు న్యాచురలీ దే ఆర్ ఆర్గానిక్ ఇట్ సెల్ఫ్. పెస్టిసైడ్ అవసరం ఉండదు దీనికి, ఎందుకంటే ఇన్సెక్ట్స్ అటాక్ చేయవు ఆ స్టేజ్లో. ఎప్పుడు వరకు బయట తోలు ఉంటుందో అంతవరకు దీనికి పురుగులు రావు. ఓన్లీ థింగ్ ఇస్ బర్డ్స్ నుంచి కాపాడుకోవాలి పెంచేటప్పుడు. సో దే ఆర్ న్యాచురలీ ఆర్గానిక్, ఫర్టిలైజర్స్ లేదు, పెస్టిసైడ్స్ లేదు. ఓన్లీ మీరు చూసుకోవాల్సినది పాలిష్డ్ అన్పాలిష్డ్, వెరీ ఇంపార్టెంట్. చాలామంది పాలిష్ చేసిన దాన్ని ఇన్ఆర్గానిక్ అంటారు, అన్పాలిష్ని ఆర్గానిక్ అని పిలుస్తున్నారు ఫర్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద రైట్ నేమ్. ఈ ధాన్యం నుంచి బియ్యం రూపంలో చేసిన తర్వాత పురుగు తొందరగా వస్తుంది. సో ఆ ప్రిజర్వేషన్కి ఆ స్టేజ్లో కొందరు కెమికల్ వాడుతున్నారు. ఈ పౌడర్స్ కానీ ఆ ప్యాకెట్స్ కానీ వాడితే అప్పుడు మాత్రమే అక్కడ కెమికల్ యూసేజ్కి ఛాన్స్ వచ్చేది. సో అది చేయకుండా ఉంటే చాలు. అదర్వైజ్ పెంచేటప్పుడు ప్రాసెస్ చేసేటప్పుడు దే ఆర్ న్యాచురలీ ఆర్గానిక్. సో అంత తేడా ఏమీ ఉండదు. ఓకే, మీరు పురుగు నుంచి ప్రొటెక్ట్ చేసేంత వరకు వాడుకోవచ్చు.